కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సిఎసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన అస్త్రాన్ని సంధించింది విపక్ష ఇండియా కూటమి. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ అభిశంసన తీర్మానంపై 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 120 మంది లోక్సభ సభ్యులున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఓట్లు తొలగించడంతో పాటు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సిఎసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని తీసుకొచ్చింది టీఎంసీ. దీనికి కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తొలగించేందుకు అనుసరించే ప్రక్రియే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు వర్తిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సిఎసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన అస్త్రాన్ని సంధించింది విపక్ష ఇండియా కూటమి. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ అభిశంసన తీర్మానంపై 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 120 మంది లోక్సభ సభ్యులున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఓట్లు తొలగించడంతో పాటు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సిఎసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని తీసుకొచ్చింది టీఎంసీ. దీనికి కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తొలగించేందుకు అనుసరించే ప్రక్రియే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు వర్తిస్తుంది.